గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మతో ఆయుష్. ఈరోజు బీబీ నగర్లో ఉన్న బ్లూ థండర్ వాటర్ పార్క్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. ఈ సమ్మర్లో కంపల్సరీగా ఏదో ఒక వాటర్ పార్క్ అయితే వెళ్తాం కదా. మన అండర్ బడ్జెట్లో మనం ఈ వాటర్ పార్క్ని అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనకి లోపలికి ఒక 1 కిలోమీటర్ వరకు వచ్చేస్తే మనకి ఇలా పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఈ రైట్ సైడ్లో ఉందంతా పార్కింగ్ ఏరియా అనమాట. నెక్స్ట్ అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకైతే ఇలా ఫొటోస్ దిగడానికి అయితే ఒక ఫ్రేమ్ అయితే పెట్టారు, బాగా ఉంది. నెక్స్ట్ ఇది పార్క్ టైమింగ్స్ అనమాట. పార్క్ టైమింగ్స్ ఏంటంటే 11 AM నుంచి 6 PM వరకు, ఇంకా 90 సెంటీమీటర్స్ బిలో ఉన్న కిడ్స్కి అయితే ఫ్రీ ఎంట్రీ అనమాట. సో ఇక్కడ మనం టికెట్ అనేది తీసుకుంటాము. టికెట్ ప్రైస్ వచ్చేసి 499 రూపీస్ అనమాట. అది కిడ్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా ఒకటే ప్రైస్ అనమాట. నెక్స్ట్ ఇలా టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి ఎంటర్ అయితే మనకి లగేజ్ చెకింగ్ అనేది ఉంటుంది అనమాట. సో మనకి ఏంటంటే వీక్ డేస్లో 499 రూపీస్ ఉంటుంది. అదే వీకెండ్స్లో కానీ పబ్లిక్ హాలిడేస్లో కానీ మనం ఈ వాటర్ పార్క్ వచ్చామంటే మనకైతే 599 రూపీస్ అనేది టికెట్ ప్రైస్ ఉంటుంది. సో ఇలా మనం లగేజ్ చెకింగ్ అదంతా అయిపోయిన తర్వాత స్ట్రైట్గా లోపలికి వచ్చేస్తే మంచి గ్రీనరీతో అయితే మనకి పార్క్ అయితే ఉంది. ఇలా లోపలికి ఎంటర్ అయ్యాక మాకైతే ఫుల్గా మామిడి పళ్ళు అయితే కనిపించాయి. సో మా ఆయుష్ అయితే ఎప్పుడప్పుడు వాటర్లో రైడ్ చేద్దామా అని చెప్పేసి చాలా ఎక్సైటెడ్గా ఉంటుండే. ఇంకా అలా లోపలికి వచ్చేసాక మనకి అయితే రైట్ సైడ్లో అయితే ప్లే ఏరియా ఉంది. నెక్స్ట్ ఇదేంటంటే రెయిన్ డ్యాన్స్ కోసం ఆ వైపు వెళ్ళాలన్నమాట. ఇది పార్క్ యొక్క కంప్లీట్ రూట్ మ్యాప్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ లాకర్స్ ఉన్నాయి. మనం డైరెక్ట్ మన లగేజ్ని ఇక్కడ మనం లాకర్ రూమ్ తీసుకొని ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే మా వాడు మనది ఏ లాకర్ అని చెప్పేసి అడుగుతుంటే ఇది అని చెప్పేసి చెప్తున్నాడు. పాపం హైఫై ఇవ్వబోయి కిందనైతే పడిపోయాడు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళు సేల్ చేస్తారనమాట ఈ కౌంటర్లో. అక్కడ ఏంటంటే కిడ్స్కి అడల్ట్స్కి అందరికీ కాస్ట్యూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ కాస్ట్యూమ్ ఆపోజిట్లోనే మనకైతే ఒక మెడికల్ హాల్ అయితే ఉంది. నెక్స్ట్ నాకు నచ్చింది ఏంటి అంటే ప్లాస్టిక్ బకెట్స్తో అయితే చెప్పల్ స్టాండ్ చేశారు. అదైతే సూపర్గా అనిపించింది. నెక్స్ట్ చెప్పల్స్ అన్ని దాంట్లో పెట్టేసి మేమైతే రైస్ చేయడానికి అయితే వచ్చేసాము. ఇది ఏంటంటే మా పిల్లలు అయితే చాలాసేపు ఆడుకున్నారనమాట. ఫస్ట్ అయితే నేను మా రికీ అయితే స్లైడ్ చేసాము. నెక్స్ట్ మా ఆయుష్ని అయితే తీసుకొని వచ్చాము. పాపం వాడైతే చాలా భయపడిపోయాడు. నేను పడిపోవడమే కాకుండా వాడిని కూడా పడిపోయేలాగా చేశాను అనమాట. సో ఇక్కడ అందుకే ఏడుస్తున్నాడు. సో ఈ రైడ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ ట్యూబ్లోంచి రైడ్ అయితే ఉంది. సో మా ఆయుష్ ఏంటంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మనకి ఏంటి అంటే అండర్ బడ్జెట్లో వెళ్ళాలంటే ఈ వాటర్ పార్క్ అయితే చాలా మంచి ఆప్షన్ అనేసి నేను చెప్తాను. ఎందుకంటే పిల్లలకి వీకెండ్స్లో మనకి 1 డే ట్రిప్ అలా ప్లాన్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ వాటర్ రైడ్స్, ఈ స్విమ్మింగ్ పూల్ ఇవి అయితే బెటర్ ఆప్షన్ అని నేను చెప్తాను. నెక్స్ట్ మా ఆయుష్ అయితే స్లైడ్స్ ఎంజాయ్ చేస్తుంటే మా బుడ్డోడు అయితే వాటర్లో స్విమ్ చేస్తున్నాడు. స్విమ్మింగ్ చేయడమే కాకుండా ఆ వాటర్ని కూడా తాగుతున్నాడు అనమాట. ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ డే అవుట్ స్పెండ్ చేయాలనుకుంటే మాత్రం ఈ వాటర్ పార్క్ అయితే వెళ్ళొచ్చు. సో నేనైతే ఇదైతే ఓకే అని చెప్తాను. మా బుడ్డి అద్వైత్ బాబుకి వాటర్లో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని వాటర్లో మునిగిపోకుండా ఉంటాడని చెప్పేసి ఈ ట్యూబ్ అయితే మేము వెళ్తూనే ఈ ట్యూబ్ అయితే క్యారీ చేసాము.
సో, ఇంకా ఏ ఇబ్బంది లేకుండా అయితే చాలా సేపు ఆడుకున్నాడు. మనం వాటర్ రైడ్స్ అయితే ఆడతాం కాబట్టి నైలాన్ డ్రెసెస్‌ని క్యారీ చేస్తే బెటర్. ఎందుకంటే తడిచినా కూడా త్వరగా ఆరిపోతాయి కాబట్టి. సో, బెటర్ టు క్యారీ నైలాన్ డ్రెసెస్. నెక్స్ట్ అయితే ఇక్కడ హై స్లైడ్ అయితే చేద్దామని చెప్పేసి మ్యాట్ తీసుకొనైతే ఎళ్తుండే. నాతో పాటు మా బుడ్డోడు కూడా నేను పట్టుకుంటా అని చెప్పేసి నా తోక పట్టుకొని వచ్చేస్తున్నాడనమాట. సో, అలా వాడిని మేనేజ్ చేస్తూ మెల్లిమెల్లిగా అయితే స్టెప్స్‌తో అయితే పైకెక్కేస్తున్నాము. ఎక్కడికెళ్ళినా ఈ స్లైడ్ అనేది మనమే క్యారీ చేయాల్సొస్తుంది కాబట్టి నాకైతే ఇది ఎందుకో కొంచెం ఆహ్, ఇబ్బందిగానే అనిపిచ్చింది. స్టెప్స్ ఎక్కుతూ ఆ బుడ్డోడిని పట్టుకొని స్లైడ్ ఎక్కడం అంటే కాస్త ఇబ్బందిగానే అనిపిచ్చింది. ఎలాగోలా చేసి మొత్తం అయితే పైకెక్కేసాము. నాకైతే ఈ రైడ్స్ అయితే చాలా క్రేజీగా అనిపిచ్చాయి. ఈ 3 రైడ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే చాలా క్రేజీగా ఉండాయన్నమాట. మనకేంటంటే ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ రైడ్స్‌లో అయితే అలో లేదు అని చెప్పేసి అన్నారనమాట. సో, నేను రైడ్‌లో అయితే వీడియో తీయలేకపోయా వీడియో అయితే తీయలేకపోయాను. నెక్స్ట్ వచ్చేసి అది ఆ రైడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెయిన్ డాన్స్‌కైతే వచ్చేసాము. ఇక్కడైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. కానీ మా బుడ్డోడు పాపం అప్పటికి ఆఫ్టర్‌నూన్ అయ్యేసరికి నిద్రకొచ్చేసి కాస్త సతాయించాడనమాట. సో, వాడిని పడుకోబెట్టేసాము. ఇంక మేమైతే రెయిన్ డాన్స్‌లో అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ రెయిన్ డాన్స్‌లో అయితే 'ఆయా షేర్' సాంగ్ అయితే ఏశారు. మా రిక్కీ అయితే ఆ సాంగ్ హుక్ స్టెప్ అయితే చేస్తున్నాడు. పాపం లాస్ట్‌లో అయితే వాడి కాలయితే గీరుకుపోయింది. నెక్స్ట్ రెయిన్ డాన్స్ అవన్నీ కంప్లీట్ అయ్యాక మేమైతే ఫుడ్ కోర్ట్ అయితే వచ్చేసాము. రెస్టారెంట్‌లో అయితే అన్నీ చాలా రీజనబుల్ ప్రైసెసే అనిపిచ్చాయి. మేమైతే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసాము. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో చికెన్ అయితే ఆర్డర్ పెట్టే పరిస్థితి లేదు కాబట్టి మేమైతే ఫ్రైడ్ రైస్‌తోనే అడ్జస్ట్ అయ్యాము. సో, నేను ఎక్కడికెళ్ళినా మా బుడ్డోడి కోసం అయితే స్పెషల్‌గా ఫుడ్ ఏం క్యారీ చేయను. మేమే మేము తిన్న ఫుడ్‌నే వాడికైతే తినిపిస్తాను. సో, వాడు కూడా తినేసాడనమాట. ఇక్కడ అన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్‌లోనే ఉన్నాయి కాబట్టి మన ఫుడ్‌కి కూడా ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. నెక్స్ట్ ఫుడ్ అంతా తినేసి కాసేపు అయ్యాక మళ్ళీ నెక్స్ట్ చిల్డ్రన్ ప్లే ఏరియా మీన్స్ చిల్డ్రన్ పార్క్ అయితే వచ్చేసాము. చిల్డ్రన్ రైడ్స్‌కి. ఇక్కడైతే బకెట్‌లో వాటర్ పట్టి మీద పడుతుంది. అది కూడా క్రేజీగా అనిపిచ్చింది. నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రతీదీ కూడా 1 అవర్ టైం గ్యాప్ ఇస్తూ ఆహ్, రైడ్స్ ఉన్నాయన్నమాట. సో, మనం ఆ టైం చూసుకుంటూ మన రైడ్స్ అయితే ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇదైతే ఇంకా క్రేజీగా ఉండే. వాటర్ ఎప్పుడు మీద పడతాయా అని వెయిట్ చేస్తూ ఉండే అనమాట. మా ఆయుష్‌కి ఒక్కడికే స్లైడ్ వెళ్ళాలంటే భయమని చెప్పేసి నేను గాని, మా రిక్కీ గాని అయితే తీసుకెళ్ళాము. వాడు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాడు వాటర్ పార్క్ మొత్తము. నెక్స్ట్ ఈ చిల్డ్రన్ రైడ్స్ అన్నీ కంప్లీట్ చేశాక నెక్స్ట్ మళ్ళీ పెద్ద రైడ్స్‌కైతే వచ్చేసాము. నాకైతే ఇది బాగా అనిపిచ్చింది. మష్రూమ్ లాగా డిజైన్ ఉంది. దాని కింద నుంచి వాటర్ పడుతూ ఉండే. ఇంకా మా చిన్నోడైతే అప్పటికి అలసిపోయాడు. ఏడుస్తూ ఉండే అనమాట. సో, వాడినైతే ఇంకా పక్కన పెట్టేసాము. సో, మేము మాత్రమే రైడ్స్ చేసామనమాట. నెక్స్ట్ ఈ రైడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే వచ్చేసామనమాట. ఇందులో ఏంటంటే 499 రూపీస్‌కే టికెట్ ప్రైస్ అలాగే ఫుడ్ కూడా బిలో 300 రూపీసే ఉంది కాబట్టి మనం ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే 1000 రూపీస్‌లో అయిపోతుంది ఒకరికి కాబట్టి సో, ఈజీగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చనమాట. మొత్తం వాటర్ రైడ్స్ అంతా అయిపోయాక 6 అయిపోయినాక మేమైతే ఈ లాస్ట్‌లో ప్లే ఏరియాకైతే వచ్చేసి కాసేపు పిల్లల్ని ఆడిపిచ్చేసి మేమైతే బయటకొచ్చేసాము.
మీరు ఎప్పుడైనా వాటర్ పార్క్ వెళ్ళారా? వాటర్ పార్క్ వెళ్తే ఏ వాటర్ పార్క్ వెళ్ళారనేది కామెంట్స్లో అయితే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.